సో హియర్ వి గో బడ్డీస్. సో మైక్రోబయాలజీ క్వెషన్ పేపర్ 2024కి సంబంధించి ఏహెచ్ఎస్ వాళ్ళందరూ కూడా సేమే ఉంటది ఈ పేపరు. సో ఎట్లొచ్చింది ఈ పేపరు అని చెప్పి మనమైతే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్‌లీ మనమైతే అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. దానికి ముందు బయోకెమిస్ట్రీ అయితే డిస్కస్ చేసినాం. పాథాలజీ కూడా డిస్కస్ చేసినాం. సో ఇవన్నీ వీడియోస్ కూడా మన ఛానెల్‌లో ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా లింక్స్. అండ్ దాంతో పాటు మనకి మైక్రోబయాలజీ అనే ఎగ్జామ్ గాని, ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది మనకి. అండ్ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 3 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా. ఎస్సే, షార్ట్, వెరీ షార్ట్. ఓకేనా. ఎస్సే లోపల 20 మార్క్స్ 2 క్వెషన్స్ రాయాల్సి ఉంటది. దాని తర్వాత వెరీ షార్ట్ లోపల 5 మార్క్స్ 5 క్వెషన్స్ రాయాలి. 6 మార్క్స్ తోటి ఉంటది. ఓకేనా. అండ్ దాని తర్వాత వెరీ షార్ట్ లోపల 10 క్వెషన్స్ ఉంటాయి. 10 రాయాలి. 30 మార్కులు. మొత్తం 80 మార్కుల పేపర్ అయితే మనకి అవైలబుల్ ఉంటది. సో మనం ఎట్లా ఉంటది సెక్షన్స్ అని చెప్పి మీకు చూస్తుర్రు. అండ్ దాంతో పాటు ప్రీవియస్ వచ్చిన క్వెషన్స్ ఏందని చెప్పి మనమైతే ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ గో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రైట్ అండ్ ఎస్సే ఆన్ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ చెప్పిన కదా ఎస్సే క్వెషన్స్ అని చెప్పి. ఎస్సే అయితే రాయమన్నారు. మనకి 3 క్వెషన్స్ ఇస్తారు. ఒకటి చాయిస్ కింద వదిలిపెట్టొచ్చు. అండ్ 2 క్వెషన్స్ అయితే రాయాలి డెఫినిట్‌గా మనకి. సో ఒక 2 క్వెషన్స్ రాస్తే ఒకదానికి 10 మార్కులు, 20 మార్కులయితే ఎస్సే క్వెషన్స్‌కి ఇస్తారు. ఓకేనా. సో ఇక మనం చూసుకుంటే ఫస్ట్ క్వెషన్. నేమ్ ద మలేరియల్ పారాసైట్. ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ మార్ఫాలజీ, లైఫ్ సైకిల్, లాబొరేటరీ డయాగ్నోసిస్ ఆఫ్ మలేరియా పారాసైట్. ఓకేనా. మలేరియా పారాసైట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. మార్ఫాలజీ చెప్పమన్నారు. లైఫ్ సైకిల్, లాబొరేటరీ డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారని చెప్పి మలేరియా పారాసైట్ గురించి రాయమన్నారు. సో ఇది ఫస్ట్ క్వెషన్. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే క్లాసిఫై మైకోబాక్టీరియాని క్లాసిఫై చేయమన్నారు. ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ పాథోజెనసిస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. దాని తర్వాత లాబొరేటరీ డయాగ్నోసిస్ ఆఫ్ పల్మనరీ ట్యూబెర్క్యులోసిస్. ఓకేనా. సో మనకి మయోబాక్టీరియాని క్లాసిఫై చేయమన్నారు. దాంతో పాటుగా పాథోజెనసిస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. లాబొరేటరీ డయాగ్నోసిస్ ఆఫ్ పల్మనరీ ట్యూబెర్క్యులోసిస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. ఓకేనా. సో ఇది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే డిస్క్రైబ్ ద మార్ఫాలజీ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ కోర్నెబాక్టీరియం డిఫ్తేరియా. ఓకేనా. సో మనకి మార్ఫాలజీ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ కార్నెబాక్టీరియం డిఫ్తేరియా గురించి రాయమన్నారు. మార్ఫాలజీను, ల్యాబ్ డయాగ్నోసిస్. అండ్ దెన్ ప్రొఫిలాక్సిస్ కూడా ఉంటది. మేబీ అది ఎడిటింగ్‌లో పోయినట్టుంది. ప్రొఫిలాక్సిస్ గురించి కూడా రాయమన్నారు. ఓకేనా. సో ఈ 3 క్వెషన్స్. ఈ 3 క్వెషన్స్ మనమైతే రాయాల్సి ఉంటది. సో 3 క్వెషన్స్ లోపల ఏవైనా 2 సో నీకు ఏవైతే ఈజీ అనిపిస్తే అవి 2 అయితే రాయాల్సి ఉంటది. ఇవి ఎస్ఏ క్వెషన్స్ 20 మార్క్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్యారీస్ 1 మార్క్. ఓకేనా. సో 2 క్వెషన్స్ 10 మార్క్స్ 20 మార్క్స్ అయితే అయితాయి. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సో షార్ట్ క్వెషన్స్ ఇవి. ఓకేనా. సెక్షన్ ఏ అది. ఇది సెక్షన్ బి. సెక్షన్ బి లోపల షార్ట్ క్వెషన్స్ ఉంటాయి. షార్ట్ క్వెషన్స్ లోపల 6 క్వెషన్స్ 6 మార్క్స్ ఒక్కదానికి 5 క్వెషన్స్ రాయాలి. ఓకేనా. ఎనీ 5 రాయమన్నారు ఇక్కడ. 6 క్వెషన్స్ ఇస్తాడు. ఒకటి చాయిస్ కింద ఇచ్చిపెట్టొచ్చు. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే స్టాండర్డ్ సేఫ్టీ మెజర్స్ గురించి అయితే రాయమన్నారు. స్టాండర్డ్ సేఫ్టీ మెజర్స్ గురించి రాయమన్నారు. అండ్ దాని తర్వాత టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ గురించి బ్రీఫ్‌గానైతే రాయమన్నారు. ఓకేనా. షార్ట్‌గా. అండ్ దాని తర్వాత సో, బైక్యాలరీ డెంటిస్ట్రీ గురించి రాయమన్నారు. ఓకేనా. సో బ్యాక్యులరీ డెంటిస్ట్రీ గురించి అయితే రాయమన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే డిఫైన్ వ్యాక్సిన్ గురించి డిఫైన్ చేయమన్నారు. దాని తర్వాత డిస్క్రైబ్ బీసీజీ. ఓకేనా. వ్యాక్సిన్ గురించి డిఫైన్ చేయమన్నారు. బీసీజీ వ్యాక్సిన్ గురించి డిస్క్రైబ్ చేయమన్నారు. వ్యాక్సిన్ అంటే ఏంది అండ్ బీసీజీ వ్యాక్సిన్ గురించి అయితే రాయమన్నారు. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. అండ్ దాని తర్వాత మనం చూస్తే స్పెసిమెన్ కలెక్షన్ గురించి అండ్ దాని తర్వాత ట్రాన్స్‌పోర్ట్ మీడియా ఫర్ వైబ్రో కాలరే గురించి రాయమన్నారు. ఓకేనా. సో స్పెసిమెన్ కలెక్షన్ అంటే ఏంది? ట్రాన్స్‌పోర్ట్ మీడియా ఫర్ వైబ్రెంట్ కాలరే గురించి అయితే మనకు రాయమన్నారు. సో దీస్ ఆర్ అవర్ క్వెషన్స్. సో ఇవి 6 క్వెషన్స్ ఉన్నాయి. ఓకేనా. 6 క్వెషన్స్‌లో ఏవన్నా 5 అయితే రాయాల్సి ఉంటది. ఈచ్ క్వెషన్ క్యారీస్ 6 మార్క్స్. మొత్తం 30 మార్క్స్. ఓకేనా. సో ఇక్కడికి 50 మార్క్స్ అయితే అయిపోయినాయి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే వెరీ షార్ట్. ఓకేనా. వెరీ షార్ట్ బ్రీఫ్‌గా రాయమంటాడు. 10 క్వెషన్‌లుంటాయి. 10కి 10 రాయాలి. 10 లోపల 10 రాస్తే మనకి ఒక్కదానికి 3 మార్కులు అయితే ఉంటాయి. టోటల్ 30 మార్కులు, 80 మార్కుల క్వెషన్ పేపర్ మనకి ఇక్కడ అయిపోతది. ఓకేనా. ఇక్కడ చూస్తే గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్
స్పోర్ బియరింగ్ గ్రామ్ పాజిటివ్ బాసిల్లీ. ఓకేనా. సో ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ రాయమన్నారు ఆఫ్ పోర్స్ బియరింగ్. ఓకేనా. స్పోర్ బియరింగ్ గ్రామ్ పాజిటివ్ బాసిల్లే గురించి ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. ఓకేనా. ఆఫ్టర్ దట్ చూసుకుంటే నేమ్ 2 ఆపర్చునిటీస్. సో ఏవైతే ఆపర్చునిటీస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా. ఓకేనా. ఆపర్చునిటిక్స్ ఇన్ఫెక్షన్స్ అసోసియేటెడ్ విత్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్. ఓకేనా. సో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తోటి దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంది అని చెప్పైతే మనకు అడిగారు 11th క్వశ్చన్. అండ్ దాని తర్వాత చూసుకుంటే డిఫైన్ నెగటివ్ స్టెయినింగ్ గురించి డిఫైన్ చేయమన్నారు. నెగటివ్ స్టెయినింగ్ అంటే ఏంది అని చెప్పి రాయమన్నారు. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ట్యూబ్ సో డిఫైన్ ట్యూబ్ అగ్లుటినేషన్. ఓకే. ట్యూబ్ అగ్లుటినేషన్ గురించి అయితే రాయమన్నారు. 13th క్వశ్చన్ అది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే దెన్ సో నేమ్ ద పారాసైట్స్ హూస్ సిస్ ఆర్ డిటెక్టెడ్ ఇన్ స్టూల్ మైక్రోస్కోపీ. స్టూల్ మైక్రోస్కోపీతోని సో సిస్ట్లను డిటెక్ట్ చేసే పారాసైట్ ఏది అని చెప్పైతే మనకు క్వశ్చన్ అడిగారు. సో ఏవైతే పారాసైట్స్ ఉంటాయి కదా, ఆ పారాసైట్స్ యొక్క సిస్ట్ అనేది స్టూల్ మైక్రోస్కోపీలనే డిటెక్ట్ చేస్తాం. అవి ఏంది అని చెప్పి అడిగారు. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏంటంటే గ్రామ్ స్టెయినింగ్ ప్రొసీజర్ అంటే ఏంది. సో గ్రామ్ స్టెయినింగ్ ప్రొసీజర్ అంటే ఏంది అని చెప్పి రాయమన్నారు. ఇది 15th క్వశ్చన్. 16th క్వశ్చన్ వచ్చేసరికి నేమ్ 4 వైరసెస్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై బ్లడ్. సో ఏవైనా ఒక 4 వైరసెస్ గురించి రాయమంటున్నారు. విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై బ్లడ్. బ్లడ్‌తో ట్రాన్స్‌ఫ్యూజ్ అయ్యే వైరసెస్ గురించి అయితే రాయమంటున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ చూసుకుంటే 17th హెపాటసిస్ వ్యాక్సిన్స్ గురించి రాయమన్నారు. ఓకేనా. హెపాటసిస్ వ్యాక్సిన్ గురించి అయితే బ్రీఫ్‌గా రాయమన్నారు. 17th క్వశ్చన్. అండ్ సో వెన్ ఇట్ కమ్స్ టు 18th క్వశ్చన్ నేమ్ 2 ఇన్ఫెక్షన్స్ కాజ్డ్ బై క్యాండిడా. సో క్యాండిడాతోని వచ్చే 2 ఇన్ఫెక్షన్స్ గురించి అయితే రాయమన్నారు బ్రీఫ్‌గా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే సో ఇది లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్‌గా ఇవి 2 కంబైన్డ్ వచ్చినాయి డ్యూ టు సమ్ ఎడిటింగ్ ఇష్యూ. ఓకేనా. నేమ్ పోలియో వ్యాక్సిన్స్. పోలియో వ్యాక్సిన్స్ యొక్క నేమ్ అయితే రాయమన్నారు. ఓకేనా. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. సో ఇవి మొత్తం మనకి సో ఇందులోపల అయితే ఎట్లాంటి చాయిస్ అయితే లేదు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 క్వశ్చన్స్‌కి 10 రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. 30 అయితే అయిపోతాయి. సో దట్స్ ఇట్. అండ్ ఐ హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ సో మంచిగా ప్రిపేర్ అయితే కారి. సో ఎగ్జామ్ అయితే మంచిగా రాయరి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.